వెల్కమ్ టు ఐపీఎల్ 2026 ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. మ్యాచ్ జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో. లాస్ట్ ఇయర్ స్టాంపీడ్ తర్వాత అక్కడ ఇప్పటి వరకు అఫీషియల్ మ్యాచ్ అయితే ఏం జరగలేదు. సో పిచ్ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాల్సింది. ఎస్ఆర్హెచ్ 2024లో వాళ్ళ విశ్వరూపం చూపించిన తర్వాత 2025 దాన్ని పునరావృతం చేయలేకపోయారు. కానీ ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళకి 2025 మర్చిపోలేని అనుభూతి. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది అప్పుడే. బలాబలాల విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఖచ్చితంగా ముందే ఉంటుంది. వాళ్ళ స్ట్రైక్ రేట్, హిట్టింగ్ పవర్ చాలా ఎక్కువ. ముఖ్యంగా మ్యాచ్ రన్నర్లైన ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ అనమాట. కానీ 2025లో వీళ్ళంతా కన్సిస్టెంట్ గా ఆడలేకపోయారు. దానివల్ల వాళ్ళు కనీసం గ్రూప్ డేస్ కూడా దాటలేకపోయారు. కానీ 2026లో వాళ్ళు 2024 పర్ఫార్మెన్స్ ని పునరావృతం చేయాలనుకుంటున్నారు. ఆర్సీబీ విషయానికి వస్తే వాళ్ళకి ఒక మెయిన్ ప్రాబ్లం సమిష్టి తత్వం. ఒకరు ఆడితే ఇంకొకరు ఆడేవాడు కాదు. దాని ముందు 17 ఐపీఎల్లో ఇదే ఇష్యూ వల్ల కోహ్లీ, డెవిలియర్స్, గేల్ లాంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నా కూడా వాళ్ళు కప్పు గెలవలేకపోయారు. కానీ 2025లో వాళ్ళు సమిష్టిగా ఆడారు. అందరూ కలిసి తల చెయ్యి వేయడం వల్లే వాళ్ళు కప్పు వరకు వెళ్ళగలిగారు. ఈసారి అదే పునరావృతం చేస్తారేమో చూడాలి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వాళ్ళ హోమ్ మ్యాచెస్ లో 7 కేవలం 2 మాత్రమే గెలిచింది. కానీ అవే 7 గెలిచింది. ఈసారి హోమ్ లో కూడా గట్టిగా గెలవాలని ఖచ్చితంగా పట్టుదలతో ఉంటుంది. వాళ్ళు ఈసారి దాన్ని సరిదిద్దుకుంటారేమో చూడాలి. సో ఓవరాల్ గా చూస్తే 2 సమానంగా కనిపిస్తున్న ఆర్సీబీకి ఖచ్చితంగా ఒక మెట్టు పైనే ఉంది. బికాస్ వాళ్ళ బౌలింగ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉండడం వల్ల. కానీ ఎందుకో బ్యాటింగ్ పవర్ వల్ల ఈ రోజు ఎస్ఆర్హెచ్ గెలుస్తుందేమో అని అనిపిస్తుంది. That's wait and see.